ప్రకాశం జిల్లా లింగసముద్రం మండల కేంద్రంలో ఎన్టీఆర్ కాంస్య విగ్రహ నిర్మాణ పనులను కందుకూరు శాసనసభ్యులు ఇంటూరు నాగేశ్వరరావు ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తెలుగు జాతి గర్వించదగ్గ మహోన్నత వ్యక్తి ఎన్టీ రామారావు అని కొనియాడారు. పేదల సంక్షేమం కోసం ఎన్నో విప్లవాత్మక పథకాలకు శ్రీకారం చుట్టిన మహానేతగా ఎన్టీఆర్ చరిత్రలో నిలిచిపోయారని తెలిపారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఎన్టీఆర్ ఆశయాలను కొనసాగిస్తూ రాష్ట్రాన్ని అభివృద్ధి దిశగా ముందుకు తీసుకువెళ్తున్నారని పేర్కొన్నారు. పార్టీ నాయకుల సహకారంతో విగ్రహ నిర్మాణాన్ని త్వరలో పూర్తి చేసి ఘనంగా ఆవిష్కరిస్తామని తెలిపారు. అదేవిధంగా కందుకూరులో త్వరలో ప్రారంభం కానున్న స్కిల్ డెవలప్మెంట్ సెంటర్ను యువత సద్వినియోగం చేసుకుని ఉపాధి అవకాశాలు పొందాలని ఎమ్మెల్యే సూచించారు. ఈ నెల 4న కందుకూరులో జరిగే మార్కెట్ కమిటీ నూతన పాలకవర్గ ప్రమాణ స్వీకార కార్యక్రమానికి అధిక సంఖ్యలో హాజరు కావాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో మండల టీడీపీ నాయకులు, ప్రజాప్రతినిధులు, కార్యకర్తలు, గ్రామాల అధ్యక్షులు పాల్గొన్నారు. స్వర్గీయ నందమూరి తారక రామారావు గారు ఈ రాష్ట్రంలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో తెలుగువారికి ఆత్మగౌరవాన్ని కాపాడాలని చెప్పి ఈ తెలుగువారి ప్రతిష్టను పెంచాలి అని తెలుగువారి కోసం పెట్టిన పార్టీ ఈ తెలుగుదేశం పార్టీ. స్వర్గీయ నందమూరి తారక రామారావు గారు మన మధ్య లేకపోయినా కూడా ప్రతి జయంతిని, ప్రతి వర్ధంతిని ఈ రాష్ట్ర వ్యాప్తంగా తెలుగువారందరూ కూడా కనుల పండుగ వాతావరణంలో చేసుకునే పరిస్థితి. అటువంటి మహనీయుడు మన మధ్యలో లేకపోయినా కూడా 30 సంవత్సరాలు అయిపోయిన తర్వాత కూడా ఆ మహనీయుడు విగ్రహాన్ని ఈరోజు లింగసముద్రం మండలం తెలుగుదేశం పార్టీ లింగసముద్రం హెడ్ క్వార్టర్లో ఈరోజు ఆ మహనీయుని విగ్రహానికి భూమి పూజ చేయడం ఈరోజు చేశాం. దీని అంతటికి కూడా ఎక్కడా కూడా అన్ని గ్రామాల నాయకులు, ఎన్టీఆర్ అభిమానులు దాంట్లో ఆ కార్యక్రమంలో పాల్గొని ఎవరికి చదువుతున్న వాళ్ళంగా వాళ్ళు చందాలు ఇచ్చి ఆ మహనీయుడు విగ్రహాన్ని ఏర్పాటు చేస్తున్నామంటే ఆ మహనీయుడు తెలుగువారి గుండెల్లో మనం ఈ మధ్య ఆయన జయంతి కార్యక్రమాలు, 100 years జయంతి కార్యక్రమాలు కూడా చేశాం. ఈరోజు మన రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు ప్రతి నెల 1వ తారీఖున ఎన్టీఆర్ భరోసా అని చెప్పి ప్రతి కుటుంబంలో ఆ మహనీయుడు పేరు పెట్టుకొని భరోసా కల్పించే విధంగా ఈరోజు ఎన్టీఆర్ భరోసా కార్యక్రమం కూడా పేదలకు పెన్షన్లు ఇవ్వడం కానీ, పేదవాడు 3 పూట్ల అన్నం తినాలి, పస్తుండకూడదని చెప్పి ఈరోజు ప్రతి నియోజకవర్గంలో అన్నా క్యాంటీన్లు పెట్టినటువంటి మన నాయకుడు నారా చంద్రబాబు నాయుడు ఆ మహనీయుడిని స్మరించుకుంటూ ప్రతిరోజు ఈ రాష్ట్రంలో తెలుగువారు అందరూ కూడా స్మరించుకుంటూ ఉన్నారంటే ఆ మహనీయుడు చేసిన సేవలు ఎప్పుడు కూడా తెలుగు ప్రజలు ఉన్నంతకాలం ఈ దేశంలో ఎవరిని పిలవనంత ప్రతిష్టగా అన్నాన్ని పిలిపించుకునే అటువంటి మహనీయుడు స్థాపించిన పార్టీలో మన అందరం ఉండడం చాలా సంతోషం. ఈరోజు ఈ కార్యక్రమాన్ని, ఇంత మంచి కార్యక్రమాన్ని మండల ప్రజలందరూ కూడా, మండల తెలుగుదేశం పార్టీ నాయకులందరూ ముందుకొచ్చి ఈ కార్యక్రమంలో పాల్గొన్నందుకు వాళ్ళందరికీ చేతులెత్తి నమస్కారాలు తెలియజేసుకుంటూ, అలాగే లింగసముద్రం మండలం అంటే మనందరికి కూడా తెలుసు, ఇది ఒక వెనకబడిన ప్రాంతం. తప్పనిసరిగా రాబోయే రోజుల్లో మనకి పోర్టు, అలాగే బీపీసీఎల్ ఇటువంటి పరిశ్రమలు రాబోతామని యువతకు కూడా, చదువుకున్న యువతకు కూడా కందుకూరులో ఒక 1 weekలోనే స్కిల్ డెవలప్మెంట్ సెంటర్ కూడా ఏర్పాటు చేస్తూ ఉన్నాం. మండలంలో ఉన్న యువత కూడా ఆ స్కిల్ డెవలప్మెంట్ సెంటర్లో ఎవరైతే డిగ్రీ, ఐటీఐ, డిప్లొమా చేసిన యువకులందరూ కూడా ఆ కార్యక్రమంలో పాల్గొని ఈ నిరుద్యోగ నుంచి మీ జీవితాలు బాగుపడాలనే విధంగా మీరు ఆ స్కిల్ డెవలప్మెంట్లో కూడా పాల్గొని తప్పనిసరిగా ఉద్యోగ అవకాశాలు పొందే విధంగా మీరు కూడా పాల్గొనాలని చెప్పి తెలియజేసుకుంటూ, గ్రామ నాయకులు కూడా ఎవరైతే చదువుకున్న యువకులు ఉన్నారో ఇంటర్మీడియట్ తర్వాత వాళ్ళందరికీ కూడా ఆ స్కిల్ డెవలప్మెంట్ సెంటర్లో బీపీసీఎల్, ఇండోసోలు కూడా దాంట్లో స్కిల్ డెవలప్మెంట్ చేసే దాంట్లో కార్యక్రమంలో పాల్గొంటారు. తప్పకుండా వాళ్ళందరూ కూడా రాబోయే రోజులు ఉద్యోగ అవకాశాలు వస్తాయి కాబట్టి గ్రామ నాయకులందరూ కూడా తెలియజేసుకుంటా ఉన్నా. చదువుకున్న యువకులందరినీ కూడా ఆ స్కిల్ డెవలప్మెంట్ సెంటర్లో పంపించే విధంగా మీరు కూడా మీ ప్రయత్నం చేస్తే మీకు కూడా గుడ్ విల్ వస్తుందని చెప్పి ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటా ఉన్నా. సోదరుడు సుబ్రహ్మణ్యం అన్న లీడ్ చేసి అందరినీ కూడా 6 ఎంతో వేసాం కమిటీలో. ఆ మెంబర్లు అందరూ కూడా కలిసి అందరితో కోఆర్డినేషన్ చేసి ఆ కార్యక్రమాన్ని ముందుకు తీసుకొని పోవాల్సిందిగా సుబ్రహ్మణ్యం అన్నను కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటాం. రేపు 4వ తారీఖు ఈ మన కందుకూరు నియోజకవర్గం ఏర్పాటు అయిన తర్వాత ఏఎంసీ చైర్మన్ చాలా మంది వచ్చారు. ఈరోజు ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి అన్ని వర్గాల ప్రజలకి అవకాశాలు కల్పించాలని చెప్పి మన ఏఎంసీని ఈరోజు ఎస్సీ రిజర్వేషన్ అవ్వడం జరిగింది. ఒక ఎస్సీ సోదరికి ఈరోజు ఏఎంసీ అవకాశం కల్పించినటువంటి రాష్ట్ర ముఖ్యమంత్రి, అలాగే మనందరి భవిష్యత్తు నాయకుడు లోకేష్ బాబు గారికి ఈ నియోజకవర్గ
ఎస్సీ సోదరుల తరపు నుంచి ఉదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటా ఉన్నా. రేపు 4వ తారీఖు ఈ కార్యక్రమాన్ని అన్ని గ్రామాల నుంచి కూడా తరలివచ్చి ఒక ఎస్సీ సోదరుడికి ఈ నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీ ఏఎంసీ పదవి కట్టబెట్టిన దానికి మన అందరం కూడా సపోర్ట్ చేసి ఆ కార్యక్రమాన్ని విజయవంతం చేయాల్సిందిగా కోరుచున్నాం. ఆరోగ్యమే మహాభాగ్యం అంటారు, కానీ ఆరోగ్యాన్ని నమ్మకంగా కాపాడే స్థానం ఎక్కడ? ఇది ఒంగోలులో మీకు దగ్గరగా మన వెంకటరమణ నర్సింగ్ హోమ్ ప్రైవేట్ లిమిటెడ్. కేరింగ్ యువర్ లైఫ్ 54 ఏళ్ల విశ్వాసంతో ఇది ఒక హాస్పిటల్ కాదు, ఇది ఒక విశ్వాసం. 3 తరాలుగా వేలాది కుటుంబాలను ఆరోగ్యంగా నిలిపిన ఆదరణ. మా నిపుణుల వైద్య బృందం మా దగ్గర అనుభవం కలిగిన బృందంలో అందించే సేవలు న్యూరో సర్జరీ, జనరల్ మెడిసిన్, డయాబెటీస్, పల్మనాలజిస్ట్, జనరల్ సర్జరీ, ఆప్థమాలజీ, యూరాలజీ, ఆర్థోపెడిక్, ఈఎన్టీ, పీడియాట్రిక్స్, డెంటల్ సర్జరీ, అనెస్థెషియాలజీ, గైనకాలజీ, కార్డియాలజీ, ఎమర్జెన్సీ మరియు క్రిటికల్ కేర్. ఒంగోలులో ఆరోగ్యానికి ఒక కొత్త శకం ప్రారంభమవుతుంది. వెంకటరమణ ఐ హాస్పిటల్ ప్రారంభించబడింది. కంటి ఆరోగ్యానికి ప్రత్యేక పరిష్కారంగా ప్రభుత్వ ఉద్యోగులు, రిటైర్డ్ ఉద్యోగులు మరియు వారి కుటుంబ సభ్యుల కోసం ఈహెచ్ఎస్ ద్వారా వైద్యం, క్యాష్లెస్ సేవలు, మెడియాసిస్, స్టార్, GHPL, ఆదిత్య బిర్లా, బజాజ్ అలియన్స్ మరియు ఇతర ప్రముఖ హెల్త్ స్కీమ్లు అందుబాటులో ఉన్నాయి. ఆరోగ్యశ్రీ, డాక్టర్ ఎన్టీఆర్ వైద్య సేవా నిధి అందుబాటులో ఉన్నాయి. చిరునామా ఆర్టీసీ బస్టాండ్ ఎదురుగా, కర్నూలు రోడ్, ఒంగోలు. ఫోన్ నంబర్ 08592282623, సెల్ నంబర్ 9100679099. ఐ హాస్పిటల్ నంబర్ 9866484770. వెబ్సైట్ www.venkatramanarsinghome.com. ఫేస్బుక్ www.facebook.com/pkrnh. వెంకటరమణ నర్సింగ్ హోమ్ 3 తరాల విశ్వాసం, నూతనతతో కూడిన సేవ. మేము కేవలం చికిత్స చేయము, మేము శ్రద్ధ వహిస్తాం, పరిరక్షిస్తాం. సేవ చేయడం మాకు ధ్యేయం.